నంద్యాలలో కాల్ మనీకి మరో యువకుడు బలయ్యాడు. అప్పు తీసుకున్న పాపానికి అధిక వడ్డీలు చెల్లించలేక రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న యువకుడి ఉదంతం ఇది. హరిజనవాడకు చెందిన మాజీ కౌన్సిలర్ వడ్డీ వ్యాపారి కన్నమ్మే తన ఆత్మహత్యకు కారణమంటూ సెల్ఫీ వీడియోలో తన ఆవేదనను తెలిపాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. నేను నంద్యాల మున్సిపాలిటీలో పనిచేస్తాను. నంద్యాల మాదిపేట మాజీ కౌన్సిలర్ కన్నమ్మ దగ్గర మేము 10 రూపాయలు వడ్డీకి తీసుకున్నాము. మేము వడ్డీ కడుతూనే ఉన్నాము. కానీ ఒక నెల మా పరిస్థితి బాగాలేదంటే వడ్డీ కట్టలేదు. రెండో నెల కూడా వచ్చింది. కానీ మేము స్టాకీ చేస్తున్నాం మున్సిపాలిటీ వాళ్ళము. మీ అంతు చూస్తారా అంటే మా అమ్మకు పానం బాగాలేదు, నా పిల్లలు నేను, నాకు భార్య లేదు, చనిపోయింది. అమ్మ కొంచెం ఓడ్చుకోమ్మా 10 రోజుల లోపల తెచ్చి కడతా అంటే వినకుండా వాళ్ళ మరిది వెంకటేశ్వర్లు తీసుకొని ఫోన్ చేసి మీరు వస్తారా లేకపోతే మిమ్మల్ని కట్టేస్తానో ఏం చేస్తాను రా ఇంటికాడికి వస్తే అని నానాక మాటలు మాట్లాడుతుంది. మేమైతే ఎవరితో మాట పడలేదు. కానీ నా చావు కారణం కన్నమ్మనే, నాకేం జరిగినా కన్నమ్మనే, నా తల్లిదండ్రులకు ఏం జరిగినా కన్నమ్మనే. దీనికి మాత్రం మాకు న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా పిల్లోళ్ళు పార్థసారథి లక్కీ మీరందరూ నైనా జాగ్రత్త అయినా మీకోసమని కాదు ఆయన ఈ కన్నమ్మ కూడా ఇస్తుంది. నా పానం పోతుంది ట్రైన్ కింద పడి. నాయన తండ్రి జాగ్రత్త అబ్బా చేసి మీరు